అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు కథా సుధాపై రమ. నీతో చుంబనమి 58వ భాగం. రచయిత సునంద రామ్ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే కథ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేటట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మధు సిద్ధుల జీవితంలో ఏం జరుగుతుందో ఈరోజు ఎపిసోడ్లో చూద్దామా? మార్నింగ్ నానమ్మ రెడీ చేసి స్కూల్కి పంపిస్తే ఈవినింగ్ వచ్చాక ఆర్జా కూతురైన తన చిట్టి మరదలతో ఆడుకోవడం వాడి దినచర్యలో ఒక భాగం అవుతుంది. బుజ్జిది కూడా బావా బావా అని వాడి వెనక పడుతూ ఆడుకుంటుంటే బూరె బుగ్గలతో తెల్లగా బొద్దుగా ఉన్న బుజ్జిదాన్ని ముద్దు చేస్తూనే చీముడు ముక్కు బండపిల్లని ఎగతాలు చేస్తూ ఆట పట్టిస్తాడు వాడు. ఆ అజ్జా ఇద్దరి మాటలకి మురిసిపోతూ ఎంతైనా నా అల్లుడు కన్నీ నా పోలికలే అనుకుంటుంటే అవునే, అందుకే వాడు కూడా నీలాగా నీ అన్నయ్యలాగా ఎత్తి వాళ్ళని ఆడేసుకుంటారు. పాపం నా కూతురు బలవబోతోంది అని బాధగా చెప్తాడు అజయ్. బావా బావా అని తన వెనకే పడుతున్న మరదలు నాట పట్టిస్తూనే తన మీద మెల్లిగా ప్రేమని పెంచుకుంటూ తనని కేర్ చేయడం మొదలు పెడతాడు సింగ. అది ఎంతలా అంటే వాడు తప్ప వాడి మరదల్ని ఎవరైనా పల్లెత్తు మాట అన్నా కోపడేటంత. తనతో పాటు ఆ ఇయర్నే స్కూల్కి రావడం స్టార్ట్ చేసిన బుజ్జిదాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చే డ్యూటీ వాడే తీసుకుంటాడు. మరి మధు కూడా ఆఫీస్కి వెళ్తూనే మరో ఇల్లు తీసుకొని షిఫ్ట్ అయిపోవాలని చూస్తుంటే మరోవైపు సిద్ధు ఆమెకు తెలియకుండా ఆమె చేసే ప్రయత్నాలన్నీ చెడగొడుతుంటాడు. అలా ఓ 2 నెలల కాలం గడిచిపోతుంది. ఈ 2 నెలల్లో సిద్ధు మెల్లిగా మధుకి దగ్గరవుతూ ఆమెకి తన మీద ఉన్న కోపాన్ని ప్రేమతో తగ్గించే ప్రయత్నం చేస్తాడు. ఎలా అంటే పాత సిద్ధులాగా. చూడాలి మరి మధులో మార్పు ఎప్పటికి వస్తుందో. అందరికీ రూపీనే మధు అని తెలిసినా కూడా సిద్ధు ఎవరిని తనే మధు అని ఒప్పుకోమని ప్రెజర్ చేయొద్దని చెప్పడంతో ఎవరూ తన దగ్గర ప్రస్తావన తీసుకురారు. సునీత గారు మెల్లిగా కూతురికి దగ్గరవుతూ మునుపటి మధులా తనతో మాట్లాడే విధంగా చేసుకోగలుగుతారు. మధు కూడా సిద్ధుతో కలిసి ఆఫీస్కి వెళ్లి వర్క్ చేస్తూ ఆఫీస్ తర్వాత ఇల్లు వెతికే పనిలో బిజీ అవుతుంది. ఎంతకీ ఇల్లు దొరకపోవడంతో వెనుతిరుగుతున్న తనకి చివరి నిమిషంలో అనుకోకుండా ఓ ఇల్లు దొరుకుతుంది. ఆ విషయం ఆఫీసులో ఉన్న సిద్ధుకి చెప్పాలని డ్రైవర్ కాల్ చేస్తే మీటింగ్లో ఉన్న సిద్ధు కాల్ లిఫ్ట్ చేయడు. ఇల్లు దొరకడంతోనే అడ్వాన్స్ ఇచ్చేసి ఆ రోజే తల్లి తండ్రిని తీసుకొని అక్కడికి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటుంది మధు. ఇంటికి వెళ్ళి అదే విషయం ఇంట్లో అందరికీ చెప్పడంతో అందరూ వెళ్ళొద్దని మధుకి నచ్చ చెప్పాలని చూస్తుంటే ఎవరి మాట వినకుండా ఖచ్చితంగా వెళ్ళాలి అని మొండిగా సమాధానం చెప్పి వద్దని ఏడుస్తున్న కొడుక్కి సర్ది చెప్తూ తల్లి తండ్రిని లగేజ్ తీసుకొని రమ్మని చెప్తుంది. వారికి కూడా తమని తమ కుటుంబంలో ఓ భాగంగా చూసుకుంటున్నా వాళ్ళందరినీ విడిచిపెట్టి దూరంగా వెళ్లాలని లేకపోయినా అలా ఎక్కువ రోజులు ఉండడం మంచిది కాదని రూపీ చెప్పినట్టుగా చెయ్యాలి అనుకుంటారు. నానమ్మని తాతని అంకుల్ని వదిలిపెట్టి నేను రాను అని సింగా మొండిగేస్తే వదినా ప్లీజ్ నువ్వు కూడా ఉండని రోజులు మాతో పాటే ఉండు, ఆ తర్వాత మీరెలాగో మీ తండాకి వెళ్ళిపోతారు కదా అని ఆద్య నచ్చ చెప్పాలని చూస్తే నాకెవరింట్లో ఊరికే తినే అలవాటు లేదు ఆద్యగారు. అలాంటిది ఇక్కడ నా కుటుంబమే ఉంది, అందుకే దూరంగా ఉండడమే ఇద్దరికీ మంచిదని చెప్పి ఏడుస్తున్న కొడుకు చెయ్యి పట్టుకుని గంగా భరావతుల వైపు రమ్మన్నట్లుగా చూసి బయటకు నడుస్తుంది. డోర్ వరకు వెళ్ళిన ఆమె అడుగులు ఆగిపోతే డోర్కి ఓ వైపు ఆనుకొని చేతులు కట్టుకుని నిలబడ్డ సిద్ధు చూపు తన వైపే ఉండడంతో మధులో చిన్నపాటి వణుకు. కానీ దాన్ని బయటకు కనపడనివ్వక మేము వెళ్ళాలి అడ్డు తప్పుకోండి అంటుంది ధైర్యంగా గొంతు పెగుల్చుకొని. ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, స్థిరంగా వస్తుంది అతని మాట. ఆ మాట నార్మల్గానే అంటున్నట్టున్నా అతని వాయిస్లోని బేస్ మాత్రం ఏమాత్రం తగ్గకపోగా సూటిగా తగులుతున్న అతని చూపుల దాటికి ఏం ఎందుకు అంటుంది ఒక్కో మాటకి ధైర్యాన్ని కూడా తీసుకుంటూ. మధుకి సమాధానం చెప్పకుండా ఆమె చేతిలో ఫైల్ పెట్టి ఎంచక్కా వెళ్లి సోఫాలో కూర్చొని అంకుల్ ఆంటీ మీరు మనిషిని పోలిన మనుషుల్ని చూసుంటారు కానీ ఒకే మనిషి మరో మనిషిల రూపురేఖల్లో కానీ మాట నడవడికలో అచ్చుకుద్దినట్లుగా ఒకేలా ఉండడం మీరు చూసారా అని ఆరాంగా అడుగుతూ వాళ్ళని కూడా వచ్చి కూర్చోమని చెప్తాడు. సిద్ధు మాటలకి అయోమయంగా చూస్తూ మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు బాబు అంటూ వచ్చి సిద్ధు ముందర నిలబడితే చేతిలో ఉన్న పేపర్స్ ఓపెన్ చేసి చూసిన మధు షాక్ కొట్టినట్టుగా బిగుసిపోతుంది. ఏమైనాది అమ్మా, అలా అయిపోయినావు? ఆ బాబు కూడా ఏటేటో మాట్లాడుతున్నాడని గంగగారు అమాయకంగా అడిగితే మీ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను, ఇటు రండి ఆంటీ అని గంగగారిని దగ్గరికి పిలిచి ఆవిడ చెవిలో ఏదో చెప్పి వెళ్ళి చూడమంటాడు. సిద్ధు మాటలకి కళ్ళు పెద్దవి చేసి చూసిన గంగ కోపంగా సిద్ధు వైపు ఓ చూపు చూసి అనుమానంగానే మధు దగ్గరికి వెళ్ళి హాల్లో బరావత్ సిద్ధు తప్ప మరో మగమనిషి లేకపోవడంతో ఓమయ్య
ఓ పాలటు తిరిగని చెప్పి మధు పవిటలాగి గుండెలపై ఉన్న పుట్టుమచ్చను చూసి వెనక్కి తిప్పి బ్లౌజ్కి మధ్యలో ఉన్న బొట్టు బిల్లంత పుట్టుమచ్చను తడిపి చూసి ఆశ్చర్యంతో నోరు తెరుస్తారు. అమ్మా ఏం చేస్తున్నావు అని మధు కోపంగా అడిగితే, ఇప్పుడు అర్థమైందా ఆంటీ అని దగ్గరికి వెళ్ళిన సిద్ధు, ఆడదాని ఒంటి మీద పుట్టుమచ్చలు తన పెనిమిటికి కాకుండా మరెవరికైనా తెలుస్తాయా అని చెప్తూనే సింహాని దగ్గరికి తీసుకుని వాడికి అతనికి ఒకే చోట ఉన్న పెసరగింజంత పుట్టుమచ్చని ఛాతీ కింద చేయి పెట్టి చూపిస్తాడు. అది చూసిన గంగగారికి బరావతికి విషయం అర్థమై నోరు తెరుచుకొని చూస్తూ నిలబడిపోతే, సిద్ధు గారు మీరేం చేస్తున్నారు? ఇదంతా అబద్ధం. నేను మీ మధుని కాదు. ఈ DNA రిపోర్ట్స్లో తప్పుగా వచ్చుంటుందని ఇంకా బుకాయించాలనుకున్న ఆమె సిద్ధు కొట్టిన దెబ్బకి కింద పడేది కాస్త సునీత గారికి పట్టుకుని ఆపడంతో ఆగిపోతుంది. ఇక చాలు ఆపు మధు, ఇప్పటికే చాలా చేశావు. అవన్నీ మౌనంగా నేను చూస్తూ ఊరుకున్నాను. అలా అని ఇంకా ఇంకా నా మౌనాన్ని చేతకానితనం అనుకుంటే ఊరుకుంటాను అనుకుంటున్నావా? నిజమే, నేను నీ మాటలు నమ్మకుండా అందరి ముందు అవమానించి బయటికి వెళ్ళిపోమన్నాను. నేను చేసింది ముమ్మాటికి తప్పే కాదని నేను అనను, ఎప్పటికీ అనలేను కూడా. నేను చేసిన తప్పుకి శిక్షని 4 సంవత్సరాలు నీకు దూరంగా ఉండి అనుభవించాను. ఇంకా ఇంకా నన్ను బాధ పెట్టకు మధు. ఈ సిద్ధు మధుతో ఉన్నంత వరకే మనిషి. మధు దూరమైతే వాడో ప్రాణం ఉన్న బొమ్మ అంతే అని ఏడుస్తూ, ప్లీజ్ బంగారం, ఇంక చాలురా, ఇంకా నన్ను దూరం పెట్టి నన్ను చంపకురా అని మధుని దగ్గరికి తీసుకుని గట్టిగా హత్తుకుంటాడు. వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇవ్వడానికి అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతే హాల్లో ఒంటరిగా మిగిలిపోతారు ఆ ఇద్దరు. సిద్ధు గారు ప్లీజ్ వదలండి, నాకెవరితో ఉండాలని లేదు. ఎలాగో 4 సంవత్సరాల క్రితమే నేను చనిపోయానని అనుకున్నారు కదా, ఇప్పుడు కూడా అదే అనుకోండి. నేను నా బిడ్డ లేవనుకోండి అనే మాట పూర్తవక ముందే మధు చెంప పగులుతుంది సిద్ధు చేతిలో. ఇన్ని సంవత్సరాలు నువ్వు బ్రతికే ఉన్నావన్న నమ్మకంతో నిద్రాహారాలు మాని నీ కోసం కుక్కలా తిరిగాను. అరే, నేను చేసింది తప్పే, దాన్ని క్షమించమని అడుగుతుంటే అలసుగా చూస్తున్నావు. ఇన్ని రోజులు నాకు నిజం తెలిసినా నీకు దూరంగా ఉంది నువ్వు మారతావని, అంతేకాని మాకు ఇంకా దూరం అవ్వాలని కాదు. పద, ఇప్పటికే చాలా మాట్లాడేశావు, ఇక మాట్లాడే ఛాన్స్ ఇవ్వను, పడిపోతానేమో అని సిద్ధు షర్ట్ని గట్టిగా పట్టుకుని, ఏం చేస్తున్నారు మీరు, కిందకి దించండి అంటుంది చుట్టూ చూస్తూ. ఇంకా ఏం చెయ్యలేదు మై డియర్ హనీబీ, ఇకపై చెయ్యాలనే ఫిక్స్ అయ్యాను. బెడ్ పై వేసి ఒళ్ళు విరుచుకుంటూ చెప్తున్న సిద్ధు మాటలకి భయంగా వెనక్కి జరుగుతూ, ఇదిగో చూడండి, నేను ఇంకా మీ భార్య మధుని అని ఒప్పుకోలేదంటుంది వేలు చూపించి బెదిరిస్తూ. అదే వేలిని కసుక్కున కొరికి, నేను ఒప్పిస్తాను కదా బంగారం, టెన్షన్ ఎందుకు చెప్పు. మధు కాలు పట్టి ముందుకు లాగి వెనక్కి పడిన తనపై క్షణం ఆలస్యం చేయకుండా వాలిపోతాడు సిద్ధు. పూర్తి భారం తనపై పడకుండా అటో చెయ్యి ఇటో చెయ్యి వేసిన సిద్ధు సూటిగా తన కళ్ళల్లోకే చూస్తుంటే అప్పటిదాకా దాచిన సిగ్గు ముఖంపై దోబూచులాడుతుంది. సిద్ధు గారు ప్లీజ్. సిగ్గుతో అతని వైపు సూటిగా చూడలేక తలని పక్కకు వాల్చేసిన మధు బుగ్గలు పట్టి అతని వైపు తిప్పుకున్న సిద్ధు చిన్నగా నవ్వుతూ, ఇదంతా సిగ్గే అని అంటాడు ముందుకు వచ్చిన ఆమె మూతికో ముద్దిస్తూ. అతని ఛాతీపై చెయ్యేసి దూరం జరపాలి అనుకున్న మధు చేతిని పట్టుకుని అతని చుట్టూ వేయించుకుంటూ ఆత్రంగా ఆమె అదరాలు అందుకుంటాడు. మొదట ముద్దుకు బిడియంతో ఆగిపోయిన మధు సైతం కొద్దిసేపటికి ఆ ముద్దులో జత కలుపుతూ తీయని ముద్దుకు తెరలేపుతుంది. ఇరు పెదవుల్ని మార్చి రుచి చూస్తూ తీయని మధువుల్ని అందుకునే నాలుకల సయ్యాటకి తెరలేపి కొండ నాలుకల్ని కలిపేస్తాడు. పెదవుల్ని వీడకుండానే మెల్లిగా కిందకి జారుతూ అడ్డుగా ఉన్న పవిటని పక్కకు తప్పిస్తూ కనిపిస్తున్న శిఖరాలపై పెదవులు అద్ది కాసేపు అలాగే ఉండిపోతాడు. ఎగసిపడుతున్న ఆమె గుండెల్లో వేవేల ప్రకంపనలు. అతని పెదవులు అణువణువుని తాకుతూ ముద్దుల ముద్రికలు వద్దుతుంటే అంతకంతకు ఎగిసిపడుతూ ఆమె ఎత్తులు అతన్ని మరింతగా కవ్విస్తాయి. రవికకి లోపల దాగి ఉన్న అందాలు బందికానా విప్పమంటూ పోరు పెడుతుంటే సిగ్గుతో ఆమె బుగ్గలు మరింత కెంపులవుతాయి. వాటికి విముక్తి కలిగించాలనుకున్నాడేమో. ఒక్కొక్కటిగా అడ్డుగా ఉన్న బంధనాలని పంటితో విప్పుతుంటే అతని పెదవుల స్పర్శకి ఆమె ఒంట్లో నరాలన్నీ జుమ్మంటూ ఆమెను నిలువనివ్వకుండా చేస్తాయి. ఒక్కో అడ్డు విప్పుతుంటే సిగ్గుతో చేతులు అడ్డు పెట్టుకుంటూ వెనక్కి తిరిగిపోయి ఆమె తెల్లని వీపుని అతని కంటపడేలా చేసి అతనిలో మరింత కోరికల కొలిమిని రాజేస్తుంది. నున్నని వీపుపై అణువణువుని పెదవులతో స్పర్శిస్తూ మెల్లిగా కిందకు జారి ఆమె మెత్తని నడుముని తడుపుతూ విల్లులా వంగిన నడుము మడతలని సవరిస్తూ వేళ్లతో తీగలు మీటి ఆమె నోటి వెంట రాగాలు పలికిస్తాడు. తమకంతో ముందుకు తిరిగి అతన్ని గట్టిగా చుట్టుకుంటే ఆమెను దూరం జరిపి పెదవులు కలిపి మరోసారి తీయని ముద్దుకు తెరలేపుతాడు. ఇద్దరి వలువలు ఎప్పుడో దూరమైతే ఆమె అణువణువుని రుచి చూస్తూ శిఖరాలు
అవరోహించి లోయల్లోకి చేరిన నాలుక లోతెంతో కొలుస్తూ ఆమెలో కోరికని తీరానికి చేరుస్తుంది. సిద్ధుగారు అని పదే పదే అతని పేరు ఆమె నోటి వెంట మంత్రాల్లా జపిస్తూ ఉంటే చిన్న శాడిస్టిక్ నవ్వు అతని పెదవులపై. ఇరువురిలో కోరికలు తీరాలు దాటిన వేళ ఆమెలో కలిసిపోతూ ఆమెని అతనిలో కలుపుకుంటాడు. సమయం గడుస్తున్నా కాని చాలా రోజుల విరహ వేదనకి ముగింపు ఆ వేళ కావడంతో ఇద్దరి దేహాలు పాముల్లా పెనవేసుకుని వేడిని చల్లార్చుకున్నాక ఎప్పటికో అలసి సొలసి నిద్రపోతారు. సాయంత్రం దాటినా గదిలో నుంచి కిందకి రాని వాళ్ళిద్దరూ కలిసిపోయారని అందరూ సంతోషిస్తే మధు కోసం అడిగిన మనవడికి మాటలు చెప్తూ తల్లిని గుర్తు రాకుండా చేస్తారు. విషయం పూర్తిగా అర్థమయ్యి కాకుండా ఉన్న గంగా పరావత్లకి విషయం చెప్పి మధుని రూపి అని చిన్న కుటుంబ గొడవల వల్ల మాకు దూరంగా ఉందని వివరంగా చెప్తారు. విషయం తెలిసిన వారు మొదట సంతోషించినా తమ కూతురిగా చూసుకున్న రూపి ఇంత పెద్దింటికి కోడలా అనుకొని ఇక తమ అవసరం అక్కడ లేదు అని అనుకొని తమ బిడ్డలా చూసుకున్న రూపి తన సొంత ఇంటికే చేరుకుందని తెలిసి రూపీకి విషయం చెప్పి మరుసటి రోజు తమ తండాకి వెళ్ళిపోవాలి అనుకుంటారు. డిన్నర్ టైంకి కిందకొచ్చిన ఇద్దరిని చూసి ఆద్య అంజలి ముసిముసిగా నవ్వుకుంటే ఏం బావా బాగా రెస్ట్ తీసుకున్నావా అని వెటకారంగా అడుగుతాడు అజయ్. ఏం వదినా పెదవి ఎందుకలా కమిలిపోయింది, బుగ్గలపై పంటి ఘాట్లేంటని నవ్వుతూ నడుము గిల్లితే సిగ్గుతో అత్తిపత్తిలా ముంచుకుపోయి అత్తయ్య చూడండి అని సురేఖ గారి వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది మధు. ఏ ఊరుకోండిద్దరు అని వాళ్ళని కసిరి నువ్వు కూడా కూర్చొని భోజనం చెయ్యమ్మా అని చెప్పి మధుకి స్వయంగా వడ్డించి ముద్ద కలిపి నోటికి అందిస్తారు. కన్నీళ్లతో దాన్ని అందుకుని సారీ అత్తయ్య, మిమ్మల్ని బాధ పెట్టినందుకు అని అందరినీ క్షమించమని అడుగుతుంది. ఆ అవసరం లేదు, నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు, అదే చాలని అందరూ నవ్వుకుంటే రేపు అందరం కలిసి గుడికి వెళ్లి మొక్కు చెల్లించుకుందామని చెప్తారు త్రిపుర. సరే అని అందరూ నవ్వుతూ భోజనం చేసి ఆ వేళ అర్ధరాత్రి దాటే వరకు కబుర్లు చేసుకొని నిద్రపోతారు అందరూ. ఉదయాన్నే నిద్రలేచిన అందరూ రెడీ అయితే త్రిపుర గారు హడావిడి చేసి అందర్నీ కారెక్కిస్తారు. సింహ నానమ్మ వాళ్ళ దగ్గర కూర్చుంటానని గొడవ చేయడంతో త్రిపుర, ప్రియ, సురేఖ, మనోహర్ గారులు కారులో వెళ్ళిపోతే వెనుకే తీరుబడిగా మధు, సిద్ధు, ఆద్య, అజయ్లు వారి కూతుర్ని ఎత్తుకుని సునీత గారు వస్తారు. వారి వెనుకే బరావత్ గంగలతో కలిసి తల్లి సుమిత్ర గారిని వెంటబెట్టుకుని విజయ్, అంజలిలు బయలుదేరతారు. గుడికి ముందుగా వెళ్లిపోయిన త్రిపుర గారు పూజారి గారికి చెప్పి దంపతుల పూజకి ఏర్పాట్లు చేయమని, అన్నదానానికి ఏర్పాట్లు జరుగుతున్నాయో లేదో చూడ్డానికి కొడుకును తీసుకుని వెళ్లిపోతే సురేఖ గారు పూజకి కావాల్సిన సామాన్లన్నీ వచ్చాయా లేదా అని చూసే పనిలో పడతారు. సింహ మాత్రం చిన్నపిల్లాడు కావడంతో ఆ గుడి ప్రాంగణం మొత్తం కలియ తిరుగుతూ ఆడుకుంటుంటాడు. చేస్తున్న పని ఆపకుండానే ఓ కన్ను మనవడిపై వేసి ఉంచిన సురేఖ గారు నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న మనవడిని మురిపెంగా చూసుకుంటారు. కానీ ఆవిడికి తెలియదు కదా వాడిని ఎత్తుకుపోవడానికి అక్కడ ఒకటి కన్ను వాడి మీదే ఉందని. ఏమైందో తెలియదు కానీ సడన్ గా కార్ ఆగిపోవడంతో కిందకి దిగి చూసిన అజయ్కి ఇంజన్ బాగా హీట్ అయ్యిందని, దానికి అటాచ్ చేసిన ట్యూబ్ లో వాటర్ అయిపోయాయని అర్థమై కారులో బాటిల్ తీసుకుని వాటిని ఫిల్ చేస్తూ ఉండగా వారి వెనకే వచ్చిన విజయ్ కార్ దిగి ఏమైందని అడుగుతాడు. విషయం చెప్పి కార్ స్టార్ట్ అవడానికి ఓ 20 నిమిషాలు టైం పట్టేలా ఉందని పాపను తీసుకుని వెళ్ళమని చెప్తాడు. ఒకవేళ ఇంకా లేట్ అయితే పాప ఎండకి ఆకలికి ఇబ్బంది పడుతుందని. సరే అని సుమిత్ర గారు ఆర్జా కూతుర్ని ఎత్తుకొని ఆమె చేతిలో ఉన్న మనవడిని అంజలి చేతికి ఇస్తారు. వారు వెళ్ళిపోవడంతో ఇందాక ఆపిన పని చేస్తున్న అజయ్కి సిద్ధు హెల్ప్ చేస్తుంటే హైవేకి కాస్త పక్కగా కారు ఆపడంతో చుట్టూ కనిపిస్తున్న చెట్లలో ఓ చెట్టు కిందకి వెళ్లి నిలబడతారు సునీత, ఆద్య, మధు. అలా వాళ్ళు వెళ్లి నిలబడ్డం ఇలా ఓ లారీ కారు వైపు దూసుకురావడం క్షణాల్లో జరిగిపోతే కారు వైపు తిరిగి ఉన్న సిద్ధు, అజయ్లు వారి వైపు వస్తున్న లారీని గమనించుకోరు. అది గమనించిన మధు కారు వైపు పరిగెడుతూ సిద్ధు, అజయ్లను పక్కకు తప్పుకోమని చెప్తుంటే ఇంజన్ మూత ఓవైపు, హైవే మీద వెళ్తున్న వెహికల్స్ హార్న్ సౌండ్స్ ఓవైపు వినిపిస్తుంటే మధు పిలుపు చెవులకు చేరదు ఆ ఇద్దరికి. కథ ఇంకా ఉంది ఫ్రెండ్స్. స్టోరీ త్వరలోనే అయిపోవస్తుంది. మ్యాక్సిమం ఒక 2-3 ఎపిసోడ్ల కన్నా ఎక్కువ రాదు. మరి ఇప్పుడు మధు తన వాళ్ళని కాపాడుకుంటుందా? అసలు సిద్ధుని మధు వాళ్ళని చంపాలని చూస్తుంది ఎవరు? అక్కడ సింహాన్ని ఎత్తుకుపోవాలని చూస్తుంది ఎవరు? ఎవరని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి గెస్ట్ చేసి కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.